ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తాం. టీడీపీతో పొత్తులో లాభ నష్టాలు చూడం. పొత్తుపై రజనీకాంత్ ప్రశ్నలకు మోదీ జవాబు. అవినీతిలో కాంగ్రెస్ సర్కార్కు గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ సర్కార్కు సిల్వర్ మెడల్ ఇవ్వాలన్న పీఎం. రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న మోదీ. కాంగ్రెస్ ది మావోయిస్టుల అజెండా, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తాం. ఒక దేశంలో ఒకే చట్టం ఉండాలన్న మోదీ. మతపరమైన కోటాకు ఒప్పుకోం, బుజ్జగింపు రాజకీయాలు దేశానికి నష్టమన్న మోదీ. టీవీ9 రౌండ్ టేబుల్లో విపక్షాలపై విసురులు. బీజేపీకి 400 సీట్లిస్తే కోటా రద్దు ఖాయం. రిజర్వేషన్లపై ప్రశ్నించినందుకే కేసు పెట్టారు. కేసులకు అరెస్టులకు భయపడనన్న రేవంత్. మోదీకి ఈసీ నోటీసులు ఎందుకు ఇవ్వదు? ఫిర్యాదులున్నా రేవంత్ పై చర్యలు ఎందుకు తీసుకోరు? కేసీఆర్ బస్సు యాత్రను ఆపడంపై కేటీఆర్ గరం. చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టాం. చంద్రబాబులా ప్రజలను మోసం చేయడం లేదు. అమలు చేయలేని హామీలిచ్చారన్న సజ్జల. ఉమ్మడి మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు. చంద్రబాబు పవన్ హామీలకు బీజేపీ మద్దతు లేదు. ప్రజలను మోసం చేస్తున్నారన్న పేర్ని నాని. మండు టెండలో పెన్షన్ కోసం కష్టాలు. చంద్రబాబు వృద్ధులను కష్టపెట్టారన్న రోజా. ఓటడిగితే నిలదీయాలన్న మంత్రి. ట్రాపింగ్ కేసు ఎందుకు పక్కకు పోయింది? కరీంనగర్ మంత్రి కేసీఆర్ ఫ్యామిలీని కాపాడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న బండి. వీడియో మార్ఫింగ్ కేసులో నాటకీయ పరిణామాలు. నిందితులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు. స్టేషన్ బెయిల్ ఇస్తే అరెస్ట్ చేసే ఆలోచనలో ఢిల్లీ పోలీసులు. ఈ నెల 6, 8 తేదీల్లో ఏపీకి మోదీ. 3 భారీ బహిరంగ సభలు, ఒక రోడ్ షోకు ఏర్పాట్లు. 8, 10 తేదీల్లో తెలంగాణలో పర్యటన. ఏపీలో పోలింగ్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 864 ఎఫ్ఐఆర్లు. ఇప్పటికీ 382 కోట్లు సీజ్ చేశామన్న మీనా. కంటైనర్లలో 2000 కోట్ల తరలింపు. అనంతపురం జిల్లాలో తనిఖీలు. ఆర్బీఐ డబ్బుగా గుర్తింపు. విశాఖలో భారీగా కల్తీ లిక్కర్ ముఠా. దంపతుల అరెస్ట్. 1000 లీటర్లకు పైగా సీజ్. కొత్త వలసలో తయారీ. ఇప్పటికీ చిక్కని టైగర్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపరేషన్ చిరుత. ఫలించని అధికారుల ప్రయత్నాలు. తిరుపతి, తిరుమలలో భారీ వర్షం. రామకుప్పంలో వడగళ్ల వాన. ఈదురుగాలులతో మామిడి పంటకు నష్టం. వచ్చే 4 రోజులు భీకరమైన ఎండలు. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు. రేపు ఏపీలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు. 1,73,00,000 విలువైన నల్లమందు సీజ్. రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు తెస్తున్న ముఠా. ఒకరి అరెస్ట్, మరొకరు పరార్. 400 మంది మహిళలపై అఘాయిత్యం చేశాడు. ప్రజ్వల్ రేవన్నపై రాహుల్ సంచలన ఆరోపణలు. అతడికి బీజేపీ సపోర్ట్ చేసిందని విమర్శలు. అమ్మవారి ఉత్సవాలపై 2 వర్గాల ఘర్షణ. దుకాణాలకు, వాహనాలకు నిప్పు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఉద్రిక్తత. దుబాయ్లో మళ్లీ వర్షాలు. విమానాల రాకపోకల ప్రభావం. ఇండియా నుంచి వెళ్లే వారికి సూచనలు.